పరం శాంతి. ఇప్పుడు మా అంటున్నారు. ఇప్పుడు ఏది జరిగినా యోగ బలంతో జరగాలి. యోగ బలంతో విజయాన్ని ప్రాప్తి పొందాలి. విజయము యోగంతో మీ లోపల ఉన్న చెడుని సమాప్తం చేసుకోండి. చెడు పైన మంచి విజయం పొందేది. ప్రకృతి పైన విజయం పొందాలి. యోగ బలంతో పొందగలుగుతారు. మానసిక మౌనము కొత్త సాంగత్యాన్ని తీసుకొస్తుంది. అనుకని మానసిక మౌనంతో నిస్సంకల్ప స్థితిని పొందవచ్చు. దాదాజీ నుండి ఏదైతే పవర్ వస్తుందో ఆల్మైటీ అథారిటీ తోటి లైట్ హౌస్ మైట్ హౌస్ తోటి కనెక్షన్ పెట్టుకుంటే పవర్ లభిస్తుంది. ఆ పవర్ ఆ శక్తితోటే మనం నిస్సంకల్పంగా అయిపోతాము. నిస్సంకల్ప స్థితి సిద్ధి స్వరూపంని తయారు చేస్తూ ఉంటుంది. సిద్ధి స్వరూపంగా అయితే పూర్తిగా ఎనర్జీ బేహద్ పవరు మీ లోపలికి